ఏమో వచ్చినంటే మీరెందుకు ఆన్సర్ ఇస్తున్నారు? ఎవరు సిక్స్త్ నుంచి 9th క్లాస్ వరకు క్లాస్ మీరు ఎంతమంది ఇద్దరు వచ్చి 9th క్లాస్ వరకు మీరు ఏం చెప్తారు? ఒకటే 9th వాళ్ళకి 6th చెప్తారా, 6th వాళ్ళకి 9th చెప్తారా? ఇద్దరు ఏం చేస్తున్నారు? ఇంతమంది స్టాఫ్ ఎక్కడ పోయింది? చెప్పేది హలో బాబు చెప్పండి మేడం, నిన్న నవాపేట్ల ఇన్సిడెంట్ మీకు తెలుసా మేడం? అవునవును బాబు తెలుసు. మరి దాని మీద రిపోర్టు ఏమని చెప్పారు మేడం? స్కూల్ స్టాఫ్ యాక్షన్ తీసుకుంటున్నాం ఈరోజు. అంటే యాక్షన్ ఏం తీసుకుంటారు మేడం? సస్పెండ్ చేస్తాం టీచర్ని. ఇంకెప్పుడు మేడం? ఆయన నెల కాలేదు ప్రిన్సిపల్ లేదు మేడం, ఇప్పుడు ప్రిన్సిపల్ గిట్టంగా ఉన్నాడు కదా మేడం దాంట్లో. ఆయన కూడా ఎక్స్ప్లెనేషన్ కాన్ఫర్ చేస్తున్నాం. నిన్న నోట్ ఫైల్ రెడీ చేసినాం. నిన్న ఈరోజు యాక్షన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు పెడుతున్న ఆర్డర్ నేను. అంతేనా మేడం? ఇంకా మరి విద్యార్థి కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తారు మేడం మీరు? అంటే ఇలా సస్పెండ్ చేస్తే విద్యార్థి కుటుంబానికి న్యాయం జరుగుతుందా మేడం? నేను మాట్లాడతాను, కలెక్టర్ గారితో మాట్లాడతాను. ఓకే. ఓకే ఓకే, పెద్దవాళ్ళు అంటే ఎవరు సార్? అబ్బాయి వాళ్ళ పేరెంట్స్, తర్వాత వాళ్ళ బంధువులు, ఓకే తర్వాత మా సార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు, తర్వాత యూనియన్ లీడర్లు కొందరు వచ్చారు అక్కడికి. ఓకే, మీరు స్కూల్ ఉన్నారా సార్? నేను ఉన్నాను సార్, స్కూల్లో ఉన్నాను. మీ స్టూడెంట్ని పంపించినప్పుడు మీరు ఉన్నారా? నేను ఆఫీస్లో ఉన్నాను. ప్రేయర్ అయిన తర్వాత ఆఫీస్కి వచ్చేసి నేను లెటర్ రాసుకుంటూ కూర్చున్నాను. ఇక్కడ మీ స్కూల్లోనే ఉన్నారు కదా మీరైతే? స్కూల్లో ఉన్నాను. మీ పర్మిషన్ తీసుకున్నారా? మీ యొక్క స్టాఫ్ మెంబర్ ఉన్నారు కదా? ఏం తీసుకోలేదు, పర్మిషన్ అంటే ఏం తీసుకోలేదు. పర్మిషన్ తీసుకోకుండా విద్యార్థిని ఎట్లా బయటకు పంపించారు? జరిగింది సార్. ఒక విద్యార్థి ప్రాణం పోయింది. మీ నిర్లక్ష్యం ఎంతవరకు? ఇది ఎంతవరకు న్యాయం మరి? ప్రాణం పోతున్నా ఒక మైనర్కి మీరు బండి ఇచ్చి ఎలా పంపిస్తారు? ఒక బైక్ ఇచ్చి ఎలా పంపిస్తారు మైనర్కి? మరి ఇప్పుడు ఏం న్యాయం చేస్తారు మరి? ఏం మాట్లాడుతారు సార్? మీరు హెడ్ ఆఫ్ ద స్కూల్. మీరు ఏం మాట్లాడుతారు? మీరు స్కూల్ ఉన్న తర్వాత మీరు స్కూల్లోనే ఉన్నారు, మీ ఆఫీస్లో మీరు ఉన్నారు. మీ స్టాఫ్ మెంబర్ మిమ్మల్ని అడగకుండా, పర్మిషన్ లేకుండా ఒక విద్యార్థిని బైక్ ఇచ్చి పంపిస్తే మరి మీరు ఏం చేస్తున్నట్టు? ఎక్స్ప్లెనేషన్ కాదు సార్. మీరు హైదరాబాద్ వెళ్ళిపోతే ఇక్కడ విద్యార్థి కుటుంబానికి ఎవరు న్యాయం చేయాలి? అదే అవును సార్. మీ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు మీ స్కూల్లో ఇప్పుడు? మీ దగ్గర ఎంతమంది ఉన్నారు సార్? ఇప్పుడు మీ స్కూల్లో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ప్రజెంట్? ఇప్పుడు ముగ్గురా? 5 అంటే వాళ్ళు ఇద్దరు లీవ్లో ఉన్నారా లేకపోతే ఎట్లా? మరి మీ దగ్గర ఇద్దరే ఉన్నారు సార్ మీ స్కూల్లో? ముగ్గురు కూడా లేరు? మరి దీనికి ఏం న్యాయం చేస్తారు సార్ మీ స్కూల్? మీరు ఇంత నిర్లక్ష్యంగా ఒక విద్యార్థిని బయటకు పంపించి ప్రాణం పోయింది, మరి దానికి ఎవరు కారణం? మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, మీరు సమంజసం ఒక్కసారి ఆలోచించండి. జరిగిపోయింది అది, అనుకోకుండా జరిగిపోయిన విషయం. మేము కావాలని మేము చేసేది కాదు. కావాలని కాదు. మీ దగ్గర అటెండర్ లేడా మీ స్కూల్లో? అవును, మీరు అనేది వాస్తవం. మీరు 100% మీరు అడిగేది వాస్తవం, నేను తప్పని అనడం లేదు. అదే మేము అడిగేది వాస్తవమే, కానీ మీరు మీ స్కూల్లో అటెండర్ ఉన్నారా లేదా? అటెండర్ ఉన్నాడు, ఆయనకు చేతగా అసలు బండి కూడా రాదు, ఆయనకు బైక్ రాదు.
రాదు. మరి అట్లాంటి టైంలో మీరు ఎందుకు పంపించారు? మీరు ఎవరిని పంపించవచ్చు సార్, మీ పని మీరు చేసుకునేది ఉండే ఒక విద్యార్థిని ఎందుకు పంపించారు? ఇప్పుడు మీ నిర్లక్ష్యం మీ వరకు. మీరు ఒక విద్యార్థికి ఎన్నిసార్లు, ఇది కొత్తగా కాదంట, ఒక్కసారి 2 సార్లు చేసింది కాదు. మీరు మీ స్కూల్లో జరుగుతూనే ఉంది, ప్రతిరోజు పంపిస్తారంట. మీ స్కూల్లో నుంచి ఒక విద్యార్థిని బయటకు పంపిస్తారు. అది బండిచ్చు పంపిస్తారు మీరు. సారీ టు సే, నేను అట్లా అనుకోకండి. నేను మొన్ననే వచ్చాను రీసెంట్ గా, నాకు ఇవన్నీ విషయాలు తెలియదు. ఇక్కడ కొత్తగా వచ్చిన సార్ నేను. అదే సార్, మరి ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు కానీ మరి ఏంది ఇప్పుడు, మరి ఇట్లా ఏం చేద్దామంటారు? మీరు యాక్షన్ ఏం తీసుకుంటారు అంటున్నాం సార్. మీరు ఇప్పుడు మీ ఒక స్టాఫ్ మెంబర్ ఉన్నారు కదా, మీ సార్. హయ్యర్ అఫీషియల్ కి నేను నివేదిక రిపోర్ట్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత హయ్యర్ అఫీషియల్ ఏం చెప్తుందో దాని ప్రకారం నేను నడుచుకోవాల్సి ఉంటుంది. డిసిషన్ తీసుకోలేదు కదా, నేను కాదు కదా హయ్యర్ అఫీషియల్. మీరు కాదు సార్, అదే మీరు స్కూల్ నుండి మరి మీ పైన కూడా యాక్షన్ తీసుకోవచ్చుగా. ఇప్పుడు మీ నిర్లక్ష్యం కూడా ఉంది కదా. మా హయ్యర్ అఫీషియల్ ఉంది కాబట్టి అదే నేను ఉంటుంది. మీరు ఈ విషయం మీరు చెప్పిరా మీ హైర్ ఆఫీసర్కి? నేను ఆల్రెడీ ఆఫీస్ రూమ్లో ఉన్నా, నాకు తెలియకుండా ఈ ఒక సార్ ఒక విద్యార్థిని బైక్ ఇచ్చి పంపించాను. మీరు చెప్పిరా? నేను రిపోర్ట్ మేడం, నాకు రిపోర్ట్ రాయమని చెప్పి రిపోర్ట్ ఏం రాశారు సార్? నేను ఇస్తే కదా మేడం, ఇస్తే కదా నేను. రిపోర్ట్ ఏం రాశారు సార్ మీరు? జరిగింది రాశాను నేను. జరిగిందంటే అవును సార్ జరిగింది, అదే జరిగింది కూడా మరి మాకు కూడా తెలియాలి కదా. మీకు మేడంకి ఇచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది కదా సార్ నేను ఏం రాశాను అనేది. అదే మీరు ఏమి ఇచ్చారు సార్? అదే మీరు ఇప్పుడు మీరు రాసిరా మరి? అదే విషయం రాసిరా? నేను ఆఫీస్లో ఉన్నా నాకు నన్ను ఎవరు నన్ను పర్మిషన్ అడగకుండా విద్యార్థిని బయటకు పంపించినా మీరు రాసిరా? సార్ మీరు ఇలా అడగడము సమంజసం కాదు. సమంజసం ఎందుకు కాదు సార్? అంటే మీరు నిర్లక్ష్యం మీరు జర్నలిజం చేసిన నిన్న జరిగిన సంఘటన చూసుకున్నట్టయితే కార్తిక్ అనే విద్యార్థి అన్యాయంగా ఒక ఉపాధ్యాయుని నిర్లక్ష్యం వలన తన స్కూల్ అవసరానికి అతన్ని పంపించడం వల్ల చనిపోయాడు. ఇలా చూసుకున్నట్టయితే కార్తిక్ని బయటికి పంపాల్సిన అవసరం ఏముంది? స్కూల్ లోపల అటెండర్లు ఎవరు పనిచేయడం లేదా, ఆయాలు లేరా? ఒక విద్యార్థిని అవసరానికి ఎందుకు పంపిస్తారు? విద్యార్థులు చాకరీ చేయడానిక ఈ స్కూల్లో ఉన్నది అతను చదువుకోవడానికి వస్తున్నాడు. మీలాంటి ఉపాధ్యాయుల నిర్లక్ష్యాన్ని వల్ల ఎంతోమంది విద్యార్థులు బలవుతారు, ఎంతోమంది విద్యార్థులు చాకరీ చేస్తున్నారు. ఇలా చేయడం కరెక్ట్ అని మేము ఖండిస్తున్నాం. ఏబీపీ నుంచి ఈ సంఘటన నుంచి విద్యార్థికి పూర్తిగా న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నిన్న జరిగినటువంటి సంఘటన వల్ల కార్తిక్ అనే విద్యార్థి 14 ఏళ్ల విద్యార్థి చనిపోవడం జరిగింది. దీనికి గల కారణాలు పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల నిర్లక్ష్యం అని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా స్కూల్లో అటెండర్ తోటి వాటర్ తెప్పియకుండా విద్యార్థికి బండిచ్చి పంపించడం జరిగింది. ఆ విధంగా విద్యార్థికి ఆర్టీసీ బస్సు వచ్చి యాక్సిడెంట్ అయ్యి విద్యార్థి చనిపోయిండు. దానివల్ల గవర్నమెంట్ డిఓ మేడం తొందరగా యాక్షన్ తీసుకొని పాఠశాల ఉన్న ఉపాధ్యాయులపై యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఏబీవీపీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. నిన్నటి రోజున వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల ఒక విద్యార్థిని మృతి చెందడం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పటి వరకు విద్యార్థి కుటుంబానికి న్యాయం జరగలేదు. ఇప్పటికీ విద్యార్థి తల్లిదండ్రులు మొమిన్పేట్లోని పిఎస్లో ఇప్పటి వరకు విద్యార్థి తల్లిదండ్రులు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధుమిత్రులందరూ ఇప్పుడు అక్కడే ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ ఈ యొక్క పాఠశాల యాజమాన్యం, ఈ యొక్క పాఠశాల ఉన్నటువంటి ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ కనీసం ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఎవరికి జవాబు ఇవ్వాల్సి వస్తుందో అనే ఆలోచనతోటి ఆయన లీవ్ పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం జరిగిందని కనుక్కుంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జులు కానీ ఇక్కడ టీచర్సు 5 మంది ఉండాల్సిన టీచర్లు 2 ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క పాఠశాలలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటనకు వెంటనే డిఓ గారు కావచ్చు, ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు మేము ఒకటి వార్నింగ్ అయితే బరాబర్ వార్నింగ్ రాసి పెట్టుకొని నవాబ్పేట్ మండలం నుంచి బీజేఎం వార్నింగ్ ఇస్తున్నది. మీరు చేస్తున్న ఈ యొక్క తప్పుదాల వల్ల ఈ యొక్క విద్యార్థి మరణించిండు. మరి ఇప్పటి వరకు మీరు విద్యార్థి మరణిస్తే కనీసం స్పందించకుండా ఎవరంతలా వాళ్ళు లీవ్ పెట్టి ఇంటికి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తున్నది. కాబట్టి
మేము వెంటనే ప్రభుత్వాన్ని కోరుతున్నది ఒకటే, విద్యార్థి కుటుంబానికి న్యాయం జరగాలి, లేని పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం.